IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. స్టంట్ల విషయానికి వస్తే అన్నిటికీ ఈజీ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి, టాబ్లెట్తో వచ్చేసేవి. అలాగే ఇన్ ఫ్యూచర్ కానీ ఆర్ అండర్ నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఇస్ దర్ ఎనీ సొల్యూషన్ అంటే హార్ట్ అటాక్స్కి కూడా టాబ్లెట్తో అంత సునాయాసమైన ట్రీట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతానికైతే లేవమ్మా అట్లాంటివి. కానీ రీసెర్చ్ ఇంకా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత రీసెర్చ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇంకా ఇప్పుడుకన్నా శరవేగంతో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ఇంజెక్షన్ ఇస్తే ఆ బ్లాక్ క్లియర్ అయిపోయేది, అప్పటికప్పుడు స్టెబిలైజ్ అయిపోయేది. అంటే బ్లాక్ పోదు కానీ క్లాట్ పోతుంది. క్లాట్ పోవడం వల్ల హార్ట్ అటాక్ అయితే ట్రీట్ అయిపోతుంది. మిగతా బ్లాక్కి మెడిసిన్స్ వాడుకునేవాడు. ఇంతకుముందు అంత ట్రీట్మెంట్ అట్లాగే ఉండేది. ఇప్పుడు స్టెంట్స్ ఆ ఇంజెక్షన్ కన్నా బెటర్ అని తేలినాయి. అలాంటి ఇంజెక్షనే ఓరల్గా వచ్చే అవకాశం ఉంటుంది టాబ్లెట్స్ రూపంలో. అందుకని మీరు అన్నట్టు సడన్గా అలాంటిది ఏదన్నా వస్తే చాలా మంచిది. అసలు ఈజీగా ట్రీట్మెంట్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చినా అంటే హార్ట్ అటాక్ వస్తే ఈ టాబ్లెట్ వేసుకోండి తగ్గిపోతుంది అనగలిగితే అసలు చాలా చాలా అద్భుతమైన రెవల్యూషనరీ ఉంటాయి. అట్లాంటి పరిశోధన జరగాలి. కాకపోతే ఇప్పుడుకిప్పుడు అలాంటివి వచ్చే అవకాశం కనపట్లేదు. బట్ అట్లాంటిది వస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నట్లయితే మనం ఇమీడియట్గా హార్ట్ అటాక్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. బట్ ఇప్పుడున్న దాంట్లో మనకు మంచి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. ఇప్పుడున్న దాంట్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె డ్యామేజ్ కాకుండా ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసుకొని మనం యాంజియోప్లాస్టీ చేసుకోవచ్చు. అవి చేసుకుంటే మనకు కంఫర్టబుల్గా మనం ప్రాణాపాయ నుంచి బయటపడవచ్చు. కానీ మీరు అన్నట్టు టాబ్లెట్స్ రూపంలో రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఫిజికల్ ప్రాబ్లం. ఏంటి, రక్తనాళం ఉంది, రక్తనాళంలో రక్తం గడ్డ ఉంది. ఆ రక్తం గడ్డని తొలగించాలి. అది తొలగించకుండా మనకి కుదరదు. సో ఇప్పుడు ఆ రక్త ప్రసారం ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు టాబ్లెట్ రూపంలో వస్తే చాలా అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. ఓకే సార్, స్టంట్ వేసిన వాళ్ళకి ఇంతకు ముందులో లైఫ్ అనేది ఉండదు. వన్స్ స్టంట్ వేసేసామా ఇక్కడి నుంచి నీ లైఫ్ వేరే, జాగ్రత్తలు సపరేట్గా ఉండాలి, నీ ఫుడ్ అలవాట్లు మారిపోవాలి, అందరూ ఉన్నట్టుగా నార్మల్గా నీ లైఫ్ ఉండదు అని. ఇది అందరికీ వర్తిస్తుందా సార్? స్టంట్ వేసుకునే వాళ్ళందరికీ నిజంగానే వాళ్ళంత కాంప్రమైజ్ అయిపోవాలా? కొద్దో గొప్ప చిన్న మార్పులు చేసుకుని వాళ్ళు కూడా నార్మల్గా ఉండొచ్చా? స్టంట్ వేసుకునే వాళ్ళు 100% నార్మల్గా ఉండొచ్చు. అసలు ఎక్కడా తేడా ఉండదు. కాకపోతే వాళ్ళకి హెల్తీగా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా మందికి చెప్తా, సిగరెట్లు తాగుతుంటే, నేను నువ్వు సిగరెట్ ఇప్పుడు మానేస్తే పర్వాలా, నువ్వు మానలేదనుకో నువ్వు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత నా దగ్గరికి వస్తావు, హార్ట్ అటాక్తో వస్తావు, నేను 2 స్టెంట్లు వేస్తాను, ఆ తర్వాత చెప్తాను సిగరెట్లు మానేయమని, అప్పుడు మానేస్తావు. ఆ మానేసేది ఇప్పుడే మానేస్తే ఆ 2 స్టెంట్లు మీకు సేవ్ అవుతాయి కదా, డబ్బులు సేవ్ అవుతాయి, ఆరోగ్యం సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఇప్పుడు మనం చెప్తున్న జాగ్రత్తలన్నీ తెలిసి కూడా పాటించట్లేదు అని మనం ఎప్పుడైతే చెప్తున్నామో, ఒకసారి దెబ్బ తగిలి స్టెంట్ అవసరం పడిన తర్వాత చాలా మేరకు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు పెళ్ళిళ్ళకి పోయి డెజర్ట్స్ తినరు, మీరు పార్టీలకు వెళ్ళినప్పుడు విపరీతంగా తాగరు, స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ హెల్తీ లైఫ్ స్టైల్ చేసుకుంటున్నారు అంతే. వాళ్ళు ఏదో రెస్ట్రిక్షన్స్లో ఉన్నట్టు కాదు, అందరూ చేయాల్సిన పనే. అందుకనే స్టెంట్ అయిపోయిన తర్వాత మీరు ఉప్పు కారం తగ్గించి నూనెలు తగ్గించి తినండి అని చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ 1 రోజుల తర్వాత వస్తారు, సార్ అసలు మా ఇంట్లో అసలు ఉప్పు వేయట్లేదు, నూనె వేయట్లేదు, నాకు అసలు తినబుద్ధి కావట్లేదు నాకు అంటే, నేను వాళ్ళకి ఒకటే చెప్తా, అమ్మా ఆయనకంటూ సపరేట్గా వండడానికి వీల్లేదు, మీరు ఆయనకు వండిందే మీరు కూడా తినాలి. ఎందుకనంటే 2 అడ్వాంటేజెస్, ఒకటి మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, రెండోది ఆయనకి అసలు మరీ తినలేని విధంగా మీరు ఆహారం మార్చకుండా ఉంటారు. సో అందుకని సపరేట్గా ఉండటం అనేది చేయకూడదు, అది మంచి లక్షణం, అది అందరూ చేయాల్సిన పని. ఇప్పుడు మనం స్వీట్లు తింటున్నామంటే, షుగర్ ఉన్న వాళ్ళని స్వీట్లు తింటున్నామంటే షుగర్ లేని వాళ్ళని తినమని కాదు కదా, వాళ్ళకు కూడా మంచిది కాదు కదా. అట్లా మీరు స్టెంట్ వేస్తే లైఫ్ స్టైల్ మారుతుంది, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు పోయి రోజు, అది అందరూ చేయాల్సిన విషయమే కదా. స్టెంట్ వేసినంత మాత్రాన జీవన శైలి మారుతుంది కానీ అది మంచి కోసం మారుతుంది అంతే తప్ప వేరేదేమి లేదు. స్టంట్ లేని వాళ్ళు నడిస్తే వీళ్ళు నడవచ్చు, స్టంట్ లేని వాళ్ళు వంగితే వీళ్ళు వంగొచ్చు, స్టంట్ లేని వాళ్ళు బరువు పని చేస్తే స్టంట్ వేసిన వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే ఇనిషియల్గా చేయకూడదు 1 నెల రోజుల పాటు. అట్లా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సింది, అంతకుమించి ఏముండదు, అన్ని పనులు నార్మల్గా. సార్ మైల్డ్ హార్ట్ అటాక్ అనే వర్డ్ విన్నాను, అంటే మైల్డ్గా వచ్చిందమ్మా ఇంకా మీద జాగ్రత్తలు తీసుకో అంటే, మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే ఆ క్లాట్ అనేది తగ్గిపోతుందా పర్మనెంట్గా, ఇంకా నెక్స్ట్ వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది అన్నది ఉండదా ఇంకా? అంటే ఇప్పుడు మీరు గుండె రక్తనాళాలు తీసుకుంటే ఒక చెట్టు కొమ్మలాగా ఉంటాయి, మొదట్లో చెట్టు కొమ్మలాగా పెద్దగా ఉంటాయి, పోను చిన్నగా అవుతూ ఉంటాయి. ఆ చెట్టు కొమ్మలకి బ్రాంచెస్ మళ్ళీ కొమ్మలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రక్తనాళం కాకుండా దాని యొక్క బ్రాంచ్ అనుకొని, ఆ బ్రాంచ్కి బ్రాంచ్ ఉందనుకోండి, ఆ బ్రాంచ్కి బ్రాంచ్ మూసుకుపోయింది అనుకోండి,
వాళ్ళకి చిన్న రక్తనాళం మూసుకుపోయింది, అది చిన్న హార్ట్ అటాక్, మైల్డ్ హార్ట్ అటాక్. అదే మీకు పెద్ద రక్తనాళం మొదట్లో మూసిపోయింది అనుకోండి, అది మ్యాసివ్ హార్ట్ అటాక్. ఇదే దాని ఫండా. చిన్న రక్తనాళం మూసుకుంటే మైల్డ్ హార్ట్ అటాక్, పెద్ద రక్తనాళం మూసుకుంటే మేజర్ హార్ట్ అటాక్. పెద్ద రక్తనాళం అయినా మొత్తం మూసుకోకుండా ఒక 50-60% మూసుకుంది, ప్రవాహం బాగానే ఉంది అని అంటే కొంత మైల్డ్ హార్ట్ అటాక్. అట్లా కాదు 100% మూసుకుంది అంటే మేజర్ హార్ట్ అటాక్. సో ఈ టైప్ లో మీకు మైల్డ్ హార్ట్ అటాక్ అంటే చిన్న రక్తనాళం మూసుకుపోవడం వల్ల వచ్చింది అని అంటే దానికి ఏం స్టెంట్ వేయడానికి కూడా ఏమి ఉండదు, దానికి మెడిసిన్ వాడుకోండి అని చెప్పేస్తాం. ఒకవేళ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉంటారు. సో వాడుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చిన్న రక్తనాళంలో వచ్చింది, రేపొద్దున పెద్ద రక్తనాళంలో వస్తే అంటే రెగ్యులర్ గా డైట్స్ లేకపోతే వర్కౌట్స్ వల్ల ఆ క్లాట్ అనేది పర్మనెంట్ పోదొస్తే చిన్న రక్తనాళంలో వచ్చిన క్లాట్ ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత అది మైల్డ్ కావచ్చు, మేజర్ కావచ్చు, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. మీరు మెడిసిన్స్ వాడినా, స్టెంట్ వేసుకున్నా, బైపాస్ చేసుకున్నా, గుండె మార్చుకున్నా సరే ఒకసారి అంటూ హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసిన తర్వాత జీవితాంతం మెడిసిన్స్ వాడాలి. సార్, కరోనా తర్వాత కరోనా బారిన పడిన వాళ్ళందరికీ ఇది అనేది ఫ్రీ గిఫ్ట్ లా అయిపోయింది అనమాట. ఇది ఇన్ఎవిటబుల్ అని వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోతున్నారు. కరోనా వచ్చిందా అయితే నీకు పోను ఇది వచ్చేస్తుందిలే, షుగర్ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ అనేది ఇంకా ఇన్ఎవిటబుల్ అంటున్నారు. హౌ ఫార్ దిస్ ఈస్ ట్రూ? డెఫినెట్గా ట్రూ కాదమ్మా. అసలు భయపడటానికి, ప్రజల్ని ప్యానిక్ చేయడానికి చెప్పే మాటలు కానీ కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ హార్ట్ అటాక్లు రావడం అనేది నిజం కాదు. కోవిడ్ వచ్చిన తర్వాత కొంతమేరకు హార్ట్ అటాక్లు పెరిగిన మాట వాస్తవమే. ఎందుకంటే కోవిడ్ తర్వాత కొన్ని రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ ఏర్పడటము, కొద్దిగా రక్తనాళాల్లో క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉండటము, ఇలాంటివి జరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు కూడా ఉంటాయి కొన్ని కేసెస్, కానీ ప్రధానమైన కారణం కోవిడ్ కాదు. ఇప్పుడు మనం బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎట్లా చెప్పుకున్నామో అట్లాగే కోవిడ్ని కూడా ఒక చిన్న రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకోవాల్సింది తప్ప కోవిడ్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయని కానీ, కోవిడ్ వచ్చిన వాళ్ళలో మరీ విపరీతంగా హార్ట్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయినాయనే కానీ నిజం కాదు. ఇంకొకటి ఏంటంటే ఇదే విధంగా వ్యాక్సిన్స్ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఇవి రెండింటికన్నా మనం ఆలోచించాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది మనకు తెలుసు. ఈ తెలిసిన విషయాలను మనం జాగ్రత్తగా పాటించాలి. సిపిఆర్ నేర్చుకోవాలని అందరికీ తెలుసమ్మా, ఎందుకంటే ఇంట్లో ఎవరైనా కొలాప్స్ అయ్యారు, మనకు తెలిసిన వాళ్ళు కొలాప్స్ అయ్యారు, అప్పుడు ఏం చేయాలి అనేది మనకు తెలియదు. సో సిపిఆర్ నేర్చుకోమని చెప్తున్నాం. పల్సాట్ సెంటర్లో మేము ఫ్రీగా నేర్పిస్తున్నాం సిపిఆర్. రోజు సిపిఆర్ క్లాసెస్ పెడతాం ఫ్రీగా నేర్చుకోమని. ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉండరు, తెలుసు మనం నేర్చుకోరు, అది ప్రాబ్లం. పేషెంట్ రిలేటివ్స్కి మేము బలవంతంగా నేర్పించేస్తున్నాం, మీకు మీ పేషెంట్ ఆల్రెడీ సడన్గా ఏమైనా కొలాప్స్ అయితే మీరు చేయడానికి నేర్చుకోవాలి అని. వాళ్ళు నేర్చుకుంటున్నారు పాపం, మిగతా వాళ్ళందరూ నేర్చుకోవడం లేదు. సో అందుకని సిపిఆర్ నేర్చుకోవాలి, మనకు తెలిసిన జాగ్రత్తలు పాటించాలి. కోవిడ్ అని, వ్యాక్సిన్స్ అని ఊరికే అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కోవిడ్ వచ్చిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం తగ్గాలంటే ఏం చేయాలి అని అంటే కోవిడ్ రాని వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు కూడా అదే చేయాలి. ఆహారం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ జాగ్రత్తగా చేసుకోవాలి, ఫుడ్ విషయం జాగ్రత్తగా తీసుకోవాలి, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి, నిద్ర సరిగ్గా పోవాలి, ఊబకాయం ఉంటే తగ్గించుకోవాలి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే కంట్రోల్ పెట్టుకోవాలి, స్మోకింగ్, ఆల్కహాల్ మానేసేయాలి. ఇంతే కదా. ఇదే కోవిడ్ వచ్చిన వాళ్ళు చేసే పని, ఇదే కోవిడ్ రాని వాళ్ళు చేసే పని కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్.